అమ్మాయిల కోసం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన. ఓన్లీ గర్ల్స్, అమ్మాయిలను చదివించాలి. ఓన్లీ గర్ల్స్. ఫస్ట్ టైం మెడికల్ కాలేజ్ పెట్టిన ఇండియాలో, ఫస్ట్ మ్యాన్ అమ్మాయిల కోసం. ఎందుకంటే చైనా ప్రభుత్వం ఉంది. చైనా మనకంటే 30 ఏళ్ళ ముందు చాలా పరిస్థితి బాగలేకుండే. ఇవాళ ప్రపంచంలోనే నంబర్ 1 కంట్రీ అయింది చైనా. ఎందుకు తయారైంది అట్లా? నంబర్ 1 ఎట్లా అయింది? ప్రపంచానికి అప్పించేటట్టు తయారైంది చైనా. అది ఎందుకైందంటే అక్కడ ప్రతి అమ్మాయి చదువుకుంటుంది. ప్రతి అమ్మాయి చదువుకుంటుంది కాబట్టి ప్రతి లేడీస్ పనిచేస్తారు. అసలు హౌస్ వైఫ్ ఉండనే ఉండదు చైనాలో. ఇక మన దగ్గర 50% హౌస్ వైఫ్లే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు వర్కింగ్ హౌస్ వైఫ్గా ఉండొద్దు, వర్కింగ్ ఉమెన్గా ఉండాలి. అప్పుడు మన భారతదేశం నంబర్ 1 కంట్రీ అయితే ప్రపంచంలో. మీకు గవర్నమెంట్ తరఫున మంచి అవకాశం కల్పించిండ్రు. పర్ఫెక్ట్గా మీరు గురుకుల పాఠశాల మైనార్టీ పిల్లలకు అందరికీ కూడా మంచిగా చదువు చెప్తున్నారు. మంచి టీచర్లు ఉన్నారు. మీకు మంచి స్పోర్ట్స్ ఉన్నాయి, మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, మంచి స్పోర్ట్స్ డ్రెస్సులు ఉన్నాయి. మీరు చేయవలసింది ఒకటే, ప్రపంచం అంతా ఇప్పుడు ఏఐ 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 అంటుంది. ఏఐ అంటే ఇట్లా ఎంతమంది తెలుసు? వచ్చారు చేయబడతారా? అమ్మ ఇంతమంది తెలుసా ఏఐ? ఒక్కరు చెప్తారా ఏఐ కోసం? ఏం చెప్తావు? ఏ అంటే ఏంటి? అంతేనా? ఇంకేం లేదా దానికంటే ముందు? దాని తర్వాత ఏం లేదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరికీ తెలుసు. దాని ఏఐ అంటే అది నువ్వు ఏ క్వశ్చన్ అడుగు ఆన్సర్ చెప్తాను. ఎట్లా చెప్తుంది? ఏమైనా నీ డౌట్ ఉన్న క్వశ్చన్ అడుగు, తక్కువ ఆన్సర్ చెప్తాను. ప్రపంచమంతా రాబోయే రోజులల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే మార్పులు వస్తున్నాయి. అక్కడ పెద్ద పెద్ద డ్రైవర్ లేని కార్లు వచ్చినాయి. రోబోలతోటి హోటళ్ళల్లో జాడు కొడుతున్నారు. హోటళ్ళల్లో కాఫీ టిఫిన్లు అందిస్తున్నారు రోబోలే. ప్రపంచం అంతా చాలా మార్పు ఉంది. మనము ఇంకా 5-6 సంవత్సరాలు వెనుకబడి ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని, ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. ఆ 2 కూడా మీరు ఇక్కడ గురుకుల పాఠశాల మంచిగా నేర్పిస్తున్నారు. మీరు పర్ఫెక్ట్గా యాక్టివ్ ఉండి మీరు ఆ 2 నేర్చుకుంటే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మీ దగ్గర ఉన్నది. మీరు అంత గొప్పలు అవుతారు మీరు. కాబట్టి మీరు రోజు చేయవలసిన పని ఏంది గుర్తా? మంచి మార్నింగ్ స్పోర్ట్స్, ఈవినింగ్ స్పోర్ట్స్, హైజెనిక్ ఫుడ్, పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఫస్ట్ రావాలి. ఫస్ట్ అన్నిట్లలో స్పోర్ట్స్లో ఫస్ట్. మీకు ఏం పని ఉంది? హాస్టలే కదా, గవర్నమెంటే భరిస్తుంది కదా. మీరు రోజు పని చేయాలి. మీరు రోజు టెక్నాలజీ కూడా నేర్చుకోవాలండి. ఆఫ్టర్ 10th తర్వాత టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి. మీరు ఇవన్నీ నేర్చుకుంటే మీరు చాలా నంబర్ 1 అవుతారు. పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారవుతారు. మీరు చాలా గొప్పలు కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.